వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మిరాజు ప్రజలను కలిశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యమని మౌలిక వసతుల అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మిరాజు గ్రామ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేకంపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కొంతమేరకే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. గ్రామంలో ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలు ఇంకా తీరలేదని తెలిపారు. తాను సర్పంచ్గా అవకాశం ఇస్తే ఈ సమస్యలన్నింటినీ ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తానని, గ్రామానికి అన్ని మౌలిక వసతులను సమకూర్చేందుకు కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజల సేవలో ఉండడం తన ధ్యేయమని, అందరి అండదండలతో రేకంపల్లిని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఈసంపల్లి నాగలక్ష్మిరాజు. నేను రేకంపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు. కొన్ని సమస్యల గురించి నేను ముందుకొచ్చాను. వాటిని పరిష్కరించి ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్స్, లైబ్రరీ అండ్ లైటింగ్ సిస్టమ్స్ గురించి అధికారుల ముందుకి ఈ సమస్యలన్నీ తీసుకురావాలని, అలాగే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించడానికి, అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని వాళ్ళ దృష్టిలో పెట్టి యువతకి ఆదర్శవంతంగా ఉండాలని నేను ఒక ఎడ్యుకేటర్గా ముందుకొచ్చాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాను. కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, పెద్ద సుదర్శన్ రెడ్డి సార్కి, గ్రామస్తులకి, నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. మా భార్య సర్పంచ్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మికి అవకాశం ఇచ్చిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము గ్రామాన్ని అభివృద్ధి బాటను నడిపించడానికే ఈ ఊర్లో సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యతో పోటీ చేయించడం జరిగింది. మా భార్య నేను ఇద్దరం కూడా గ్రాడ్యుయేట్స్. మేము గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజీ సమస్య కానీ, లైటింగ్స్ కానీ, ఇతరత్ర సమస్యలు చాలా ఉన్నాయి. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా, జాతీయ ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడమే మా యొక్క ప్రధాన లక్ష్యం. దానికోసమే మేము పోటీ చేస్తున్నాము. దానికోసమే మేము అహర్నిశలు ప్రయత్నిస్తాము. గ్రామాన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించడానికే మేము ముందుకొచ్చి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ మీ యొక్క అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి మన ఊరికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించడానికి మీతో పాటు మేమందరం కృషి చేయడానికి మీ యొక్క వంతు సహకారాన్ని మాకు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కత్తెర గుర్తుకు మరోసారి మీ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీలు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కూడా సమస్యలు ఉన్నవి. తర్వాత పోతే పవర్ పోల్స్ సమస్యలు ఉన్నాయి, లీకేజెస్ ఉన్నవి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకోటి, ఊర్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కానీ, వ్యర్థాలు కానీ, డ్రైనేజీ సిస్టము కొంత మెరుగుంది, పూర్తిగా మెరుగులేదు. దాన్ని మేము ఇప్పుడు గంగదేవిపల్లి ఏ విధంగా అయితే ఒక జాతీయ ఆదర్శ గ్రామంగా ఉందో, రేకంపల్లి గ్రామాన్ని కూడా అదే విధంగా ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రధాన లక్ష్యాన్ని పెట్టుకొని మేము ముందుకు వస్తున్నాము.